నా మాట విను. నువ్వు మనసిచ్చిన వాడు ఒక నీతి లేనివాడు. పైగా వాడిప్పుడు ప్రాణాలతో కూడా లేడు. భర్తతో కాపురాలు చేసి పిల్లల్ని కన్నవాళ్ళు కూడా భర్త పోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మోసగించిన వాడి కోసం నీ జీవితం వృధా చేసుకోకూడదు. లక్ష్మి, ఒకప్పుడు పెద్దలంతా అనుకున్నారు, కానీ జరగలేదు. ఇప్పటికైనా మనం ఒకటైతే స్వామీజీ ఆత్మ సంతోషిస్తుంది. మీ అన్నయ్య ఎక్కడున్నా సంతోషంగా ఆశీర్వదిస్తాడు. ఏమ్మా, మోహన్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏ విషయం అన్నయ్య? నాకంతా తెలుసమ్మా. ఏమి నిర్ణయం తీసుకున్నావు? ఏమోనన్నయ్య, నాకేం పాలుపోవడం లేదు. ఒకసారి తొందరపడి మోసపోయిన దాన్ని. పైగా అవకాశం దొరికితే నిన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్న అతన్ని. పొరపాటమ్మా. మోహన్ చాలా ఉత్తముడు, నీకు తగినవాడు. తన డ్యూటీ పరంగా నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప వాడు నాకేం శత్రువు కాడు. ఈ పెళ్లికి ఒప్పించడానికి నిన్ను ఇక్కడికి రప్పించాను. పైగా ఇది స్వామీజీ మనసారా కోరుకున్న పెళ్లి. మరేం ఆలోచించకమ్మా. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను. సరేనా? రామ రామ రఘు రామ పరాత్పర కమల రామ రామ రఘు రామ పరాత్పర. గుళ్ళో నుంచి ఎత్తుకొచ్చిన ఆంజనేయ స్వామి నన్ను ఎంబడెత్తాడు భయ్య. సార్నాళ్ళుగా నన్ను కొరుకు తినేస్తున్నాడు భయ్య. నిజం చెప్పబోతే నన్ను బతకనిచ్చేదా లేదు భయ్య. నిజంగా ఎక్కేస్తాడు భయ్య. నిజాలు కక్కెత్తావా? అయ్యా, ఈయన తీసుకెళ్లి మందు పోసి గదో పెట్టి తాళం పెట్టండి. నా కొడుకు నిజం ఎక్కితే నిజాలు ఎలా బయటకు వస్తాయి నేను చూస్తాను. ఖచ్చితంగా ఈయన ఏ కూతు ఖర్చు ఉంటుంది. రే, ఈయన బయటికి వెళ్ళాలంటే రోడ్డుకు వచ్చినట్టు వాగి మనకు ప్రమాదం తెచ్చిపెడతాడు. జాగ్రత్తగా చూద్దాం. నమస్కారం చక్రవర్తి గారు. ఏమ్మా లక్ష్మి, పెళ్లి చూపులకు ముస్తాబయ్యావా? ఆడదానికి ఎప్పటికైనా తప్పవమ్మా ఈ సంఖ్యలు. ఎస్ మిస్టర్ చక్రవర్తి, తప్పవు సంఖ్యలు. కేవలం లక్ష్మి వాంగ్మూలం కోసమే ఎదురు చూస్తున్నాను. ఒక్క మాట ఒప్పుకుందా సంఖ్యలే. అదే సార్, పూల సంఖ్యలు. పెళ్లికి నేను సిద్ధంగా ఉన్నాను, డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. కానీ లక్ష్మి ఎందుకో ఇంకా సందేహిస్తుంది. మా అంచె ఉండుంటే వెంటనే లక్ష్మిని ఒప్పించుండేవాడు. కనీసం మీరైనా చెప్పండి సార్. ఈ విషయంలో మూడో మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మూడో మనిషా? సాక్షాత్తు మీ అన్నయ్య లాంటివారు. ఏంటమ్మా లక్ష్మి, పోలీసులు నమ్మకూడదని భయపడుతుంటున్నావు. కానీ పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారమ్మా. అనుభవపూర్వకంగా చెప్తున్నారు. విను లక్ష్మి. పైగా ఈ పెళ్లి మీ అన్నయ్యకి కూడా ఇష్టమని అందరూ అంటుండగా విన్నాను. ఒప్పుకోవచ్చుగా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? తాంబూలం కూడా పుచ్చేసుకుందాం. అయ్యా చక్రవర్తి గారు, ఆ శుభకార్యం ఏదో మీ చేతుల మీదే కానివ్వండి. ఏమే సంతానం? అన్ని సిద్ధంగానే ఉన్నాయండి.
ఖర్చుల గురించి సంకోచించకండి. నా అంతస్తుకు తగినట్టు మీరు లంచనాలు జరిపించలేకపోయినా నేను పట్టించుకునే మనిషిని కాను. మిస్టర్ చక్రవర్తి, మా అంజిగాడు ఇప్పుడు ఇక్కడుంటే ఎంత ఆనందించుండేవాడు. నిజంగా మిమ్మల్ని నెత్తికెక్కించుకుని ఉండేవాడండి మా అంజి. పాపం అంజి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? డాక్టర్, బ్లాంక్ చెక్. మిమ్మల్ని నా వాళ్ళనుకుని నేను దగ్గరుండి జరిపిస్తున్న ఈ పెళ్లి నా అంతస్తుకు తగ్గట్టుగా, ఇన్స్పెక్టర్ అంతస్తుకు మించి జరగాలి. కమాన్, టేక్ దిస్. అయ్యయ్యో, ఇదేమిటి వెంకటరమణ? అంజీ అని సంతకం చేశారు. ఏదో చిన్న కన్ఫ్యూజన్. ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది? మీరు చెక్కు రాస్తున్నంతసేపు ఇన్స్పెక్టర్ గారు తన స్నేహితుడి పేరుని రామనామంలో అంజీ 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 అని జపం చేశారు. అదే మీరు రాసేశారు. థ్యాంక్ యూ. వేరే చెక్కు రాసిస్తాను. సంతానం, వెళ్ళి వేడి కాఫీ తీసుకురా. కాఫీ ఏమిటండి, శుభకార్యమని పాయసం చేశాను. అలాగే పట్టరా. మీరు కూడా కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. డాక్టర్, నీకంత అనుమానంగా ఉంటే చక్రవర్తి వేలి ముద్రలు సంపాదిస్తే తెలిసిపోతుందిగా. మీరు కూడా తీసుకోండి, తీసుకోండి. శుక్రవారం మంచి ముహూర్తం ఉందన్నారు. మీ అభిప్రాయం చెబితే. శుభస్య శీఘ్రం. అలాగే కానివ్వండి. మంచిది. సో నేను వెళ్ళొస్తాను. తొందరలోనే కలుసుకుందాం మిస్టర్ చక్రవర్తి. ఇన్స్పెక్టర్, నాకు కాబోయే బావ అలాంటి వారు, మీకిదేం బుద్ధి? వాట్? మరొకరు చేస్తే దొంగతనం, మీరు చేస్తే పొరపాటు కదూ ఇన్స్పెక్టర్? వాట్ డు యు మీన్? ఐ మీన్ ద టంబ్లర్, స్టీల్ టంబ్లర్. మీరు దొంగతనంగా తీసుకువెళ్తున్న ఆ గ్లాసును తీసి మర్యాదగా టేబుల్ మీద పెడతారా, లేక పోలీసులకు ఫోన్ చేయమంటారా? భయ్యా, నేను చెప్పేస్తాను భయ్యా. లేకపోతే నన్ను చంపేస్తాడు భయ్యా. అది నన్ను చంపేస్తాడు భయ్యా. భయ్యా, ఏమిటాని? నేను చట్టానికి పట్టివ్వడానికి కుట్ర జరుగుతుందని నా అనుమానం. నన్ను చట్టానికి పట్టివ్వటమా? చెప్పాను కదా రాణి, నాకు నేనుగా లొంగిపోయేంత వరకు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరని. అది కాదండి. చూడు రాణి, చట్టానికి దొరకకుండా శాశ్వతంగా తప్పించుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. నాకున్న బాధ్యతలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా మిగిలింది నా చెల్లి పెళ్లి, నీ మెళ్ళో తాళి. ఈ బంధాలతోనే నీ కాళ్లకు బంధాలు వేయాలని చూస్తున్నాడు మోహన్. లక్ష్మితో పెళ్లి కొప్పుకోవడంలో అతని ఉద్దేశమే వేరు. రాణి, మోహన్ గురించి నీకంటే నాకు బాగా తెలుసు.
పెళ్లి ఒప్పుకోవడంలో అతని ఉద్దేశం ఏదైనా ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. వాడు మాట తప్పేవాడు కాదు. ఐ నో హిమ్ వెరీ వెల్.